పాపడగులు తుడచుకో, నేడని పాపములొప్పుకో, నీ పాపడగులు తుడచుకో, నీ ఆత్మతో నువ్వు శుద్ధి పరచుకో, నీ ఆత్మతో నువ్వు శుద్ధి పరచుకో. లోరుడు తిరిగి లేచాడని మీ హృదయంలో విశ్వాసం ఉంచినట్లయితే మీ జన్మ కర్మ పాపాలన్నీ క్షమించబడతాయి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన కుమారుడని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. కనుక ఈ ఉదయకాలము పాపాలు పోతే మనము ముక్తికి వెళ్తాము. మన పాపాలు క్షమించబడితే మనకి నిత్య జీవం ఉంది. కనుక పాపాలు పోయే మార్గము, ముక్తికి వెళ్లే మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక నేడే యేసునందు విశ్వాసం ఉంచండి, నిత్య జీవానికి వారసుల కండి. దేవుడు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మీ అందరినీ కూడా మనం చేస్తున్నాం. ఒకటి తెలుసా, మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చి ఉన్నది? దేవుని దగ్గరికి వచ్చేది. దేవుడి నుంచి మళ్ళీ ఈ ఆత్మ వెళ్ళాలంటే ఏం చేయాలి? మన భూమి మీదే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఆయన రక్తంతో మనం మన పాపములన్నీ కూడా కడుక్కోవాలి, పరిశుద్ధులు కలిగి ఉండాలి. అప్పుడే మన ఆత్మ మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తుంది. అప్పుడే మన ఆత్మకి శాంతి కలుగుతుంది. అంతేగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలని మీ అందరినీ కూడా మనము చేస్తున్నాం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు మేము బాగానే ఉన్నాం కదండి, మేము దాన ధర్మాలు చేస్తున్నాం, మేమన్నీ మంచి పని చేస్తున్నాం, ఎవరికి ఏ కీడు చేయట్లేదు కానీ అని మనం అనుకుంటున్నాం. కానీ అవన్నీ కూడా మన మీద ఏలుబడి చేస్తున్న పాపాన్ని మాత్రం తీయలేవు. కానీ పాపాన్ని తీయబడాలంటే ఒక పరిశుద్ధమైన రక్తము చిందించబడాలి. ఆ పరిశుద్ధమైన రక్తం ఎవరిదంటే మరి మానవులందరూ కూడా ఏదో పాపం, జన్మదహ పాపము, కర్మదహ పాపము, పాపములు ఏలుబడిలోనే మానవుడు ఉన్నాడు. కానీ ఒక పాపి ఇంకొక పాపిని మాత్రం రక్షించలేడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి రావడానికి వచ్చింది. ఆయన వచ్చి సమస్త మానవాళి పాప విమోచన కొరకే ఆయన మరణించి తిరిగి లేచి అనిత్య జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క సత్యాన్ని మేము తెలియచేయడానికి వచ్చాం. ఇప్పుడు ఈ భూమి మీద బ్రతుకుండగానే యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే సొంత రక్షణగా అంగీకరిస్తారో, యేసు ప్రభువా నా పాపములు క్షమించి నన్ను పాప క్షమాపణ కలుగు చేసి అని ఎవరైతే ప్రార్థన చేసిన ఆయన యందు విశ్వసించి మారుమనసు రక్షణ పొందుకుంటారో వారు చనిపోయిన తర్వాత ఆ ఆత్మ మరలా దేవుని దగ్గరికే వెళ్తుంది. కార్యములు చూడండి, మీ పాపాభారము తొలగించింది యేసయ్యేనండి, మోక్షానికి మార్గము చూపించింది యేసయ్యేనండి, మీ పాపాభారము తొలగించింది యేసయ్యేనండి, మోక్షానికి మార్గము చూపించింది యేసయ్యేనండి. రండి వేణులకు విందులు చేసే యేసయ్య ఈ చరిత్ర ఎగిరా మీ వెనుకకు రండి, ఎగిరా మీ వెనుకకు రండి. గనుక పరిశుద్ధమైన రక్తము గనుక ఆ రక్తములోనే మనిషి పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతూ ఉంది. గనుక మా ప్రియులైన మీరందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన నా పాపముల కోసమే భూలోకానికి వచ్చాడు, నా కోసమే చనిపోయాడు, నా కోసమే రక్తాన్ని కార్చాడని ఎవరైతే
హృదయమందు విశ్వాసము కలిగి ఉంటారో అటు వారికి రక్షణ కలుగుతూ ఉంది. మా ప్రియులైన మీరందరూ కూడా అటు రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలని, శిక్ష నుండి విడిపించబడాలని ఈ చక్కటి మాటలు తెలియచేస్తూ ఉన్నాం. అందుకు మేము ఏం చేయాలి, ఏం చేస్తే మాకు రక్షణ కలుగుతుంది అని ఆలోచన చేస్తే వాక్యములో రాయబడిన మాట, నోటితో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, నాకు పరిశుద్ధ జీవితాన్ని కలుగు చేయండి, మోక్ష జీవితాన్ని దయచేయండి, నేను పాపినని ఒప్పుకుంటున్నాను అని నోటితో ఎవరైతే ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో అటు వారికి ఆయన రక్షణ ఆనందాన్ని, రక్షణ భాగ్యాన్ని కలుగు చేస్తూ ఉన్నారు. మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును. మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును ప్రతి ఒక్కరూ కూడా నశించిపోతూ ఉన్నారు. ఏ విధముగా అంటే గనక పాపము అనేది ఏలుబడి చేస్తున్నది. మనుషులందరికీ కూడా పాపం అనేది ఒకరి తర్వాత ఒకరి నుంచి సంక్రమిస్తూ ఉంది. ఈ పాపము నుంచి పోవాలని ఎన్నో ప్రయత్నాలు అయితే మానవుడు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నాలు ఏమిటంటే గనక కోడుల రక్తాన్ని చిందిస్తున్నాడు, మేకల యొక్క రక్తాన్ని చిందించి పాపాలు పోగొట్టుకోవాలని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మరి కొందరైతే కనుక దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. అయితే వీటి వల్ల మనకి మంచివారు అంటారు, లేదంటే మన యొక్క పాపాలు అయితే పోవండి. మన పాపము పోవాలి అంటే కనుక ఖచ్చితంగా పవిత్రమైనటువంటి రక్తంలో కడగబడాలి. కానీ ఈ లోకంలో మనుషులందరూ కూడా పాపలే, పాపము లేనటువంటి వ్యక్తి కావాలి. అందుకే దేవుడే తను తానుగా తగ్గించుకొని ఈ యొక్క లోకానికి యేసు అను నామమున రావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకానికి 2020 సంవత్సరాల క్రితం వచ్చారండి. ఆయనలో ఎటువంటి పాపము లేదు. మనుషులందరి కొరకు అనగా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా ఆయన చనిపోయారు. ఎందుకు చనిపోయారు అంటే గనక రక్తము చిందించబడాలి. ఎందుకు? పాపము పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తాన్ని ఆయన కార్చివేశారు. ఆయన 3వ దినాన తిరిగి లేపబడ్డారండి. ఈరోజు మేమందరం ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నామంటే కనుక ఆయన చనిపోయిన దేవుడు కాదు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేపబడ్డారండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు మీరు అందరూ కూడా విశ్వాసం ఉంచండి. ఆయన ఎందుకు నమ్మకం ఉంచితే కనుక మనలో ఉండే పాపం అంతా కూడా తొలగించబడుతుంది. ఈ లోకం విడిచిన తర్వాత మనము కూడా దేవుడు ఉండేటువంటి ఆ యొక్క దైవరాజ్యానికి వారసులం అవుతాము. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని అని అడిగితే కనుక యేసు ప్రభువుని మీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో నుండి తిరిగి లేపబడ్డారు అని మనము హృదయంలో విశ్వసించినట్లయితే క్రీస్తు యేసు ప్రభువారు మన యొద్దకు వచ్చి ఆయన మనలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా తీసివేసి మనల్ని పవిత్రులుగా చేసి దేవుడు ఉండేటువంటి దైవరాజ్యానికి వారసులుగా చేస్తాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నారా? ఆయన ప్రేమను మీరు తెలుసుకున్నారా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నారా? ఆయన ప్రేమను మీరు తెలుసుకున్నారా? క్రీస్తు యేసు మహారాజుకి నేనే మార్గము, సత్యము, జీవము అని సెలవిచ్చిన యేసు క్రీస్తు ప్రభుల వారికి అవసరం లేదండి. మనం ఉన్న చోటనే అయ్యా ఈ లోకంలో నన్ను సరిగా ఎవరు ప్రేమించట్లేదు, నువ్వు ప్రేమించే దేవుడు అని ప్రకటిస్తున్నారు. యేసయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తే గనక నా మీద ఉన్నటువంటి ప్రతి పాపాన్ని క్షమించయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తే గనక నాకు మనశ్శాంతి కలుగజేయ్యా, నన్ను ప్రేమిస్తే గనక నా రోగము తొలగించయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ స్థలంలో ఎక్కడ ఉన్నా ప్రభు నీ ప్రార్థన ఆలకించి నిన్ను ప్రేమించి రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మీలో మనలో పనిచేస్తున్న ప్రతి పాపాన్ని క్షమించి ఆయన నిత్య జీవానికి వారసులుగా చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, గమనించండి, మీ జీవితాల్లో మనశ్శాంతినిచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువారు, పాపాలు క్షమించేవారు యేసుక్రీస్తు ప్రభువారు, మిమ్మల్ని పరలోకం తీసుకువెళ్లేవారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నమ్మండి, ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. చూడండి రండి, వచ్చి చూడండి, యేసయ్య చేసే
కార్యాలు చూడండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి. శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి. శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. రండి. ఆయన రక్తములు ఏమాత్రం కూడా కళంకము లేనిది కనుక ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, మనందరినీ ప్రేమించున్నాడు, నిత్య జీవము ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చిన్నాడు. ఆయన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ ఆయన కుమారులు కుమార్తెలు అవ్వటానికి అధికారము అనుగ్రహించున్నాడు. చూడండి, మన యొక్క పాపములు ఎలా పోతాయని మనం ఒకవేళ ఆలోచించినట్లయితే పరిశుద్ధమైన రక్తము మన పాపములన్నీ కూడా కడిగే ఉన్నది. ఈ లోకంలో గొర్రెలకి మేకలకి ఏ రక్తము మనల్ని శుద్ధి చేయదు, కానీ కేవలం పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే మన పాపములను శుద్ధి చేస్తుంది. చూడండి, ఈ లోకంలో మన మహా బ్రతికితే 78 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాం. మరి ఇంకొక మనకి జీవం ఉన్నది, నిత్య జీవం ఉన్నది, శాశ్వతము నివసించే జీవం ఉన్నది. కనుక అది పొందాలంటే ఈ లోకంలో సమయంగానే మన ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మనకి ఏ మార్గము లేదండి, ఆయనే మార్గము సత్యము జీవం అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఆయన ద్వారానే తండ్రి వద్దకు మనం వెళ్ళగలం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా